మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని చెప్పారు. ఇక స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. తాను తీసుకున్న నిర్ణయం తప్పైతే ఇప్పుడే తప్పుకుంటానని, తప్పు చేశానని భావిస్తే తనను చెప్పుతో కొట్టండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. రకరకాల కారణాల వల్ల కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ముక్కుపడుతుంది. ఈ 5 ఏళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మచెట్టు ముడుస్తుంది, గడ్డి ముడుస్తుంది. వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాటి ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. నేను బీఆర్ఎస్ పార్టీ కూడా గెలిచినాను. సాంకేతికంగా స్పీకర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది చెప్పారు. సాంకేతికంగా స్పీకర్ గారు ఏం తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉండాల్సి వస్తుంది. రేపటి రోజు ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పుకుంటాను. ఈరోజు ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా అడిగి కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పు తీసుకొట్టండి. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితం